ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ట్వీటు చెప్పు ట్వీటు. అరే ఈ కొత్త అతిథి ఎవరు? నేను దీన్ని ఏవిఎస్ ప్రాజెక్ట్ కోసం తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ కోసం చిలుక అవుతావా? లేదు హ్యాపీ, నేను నేచర్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. స్టూడెంట్స్ అందరూ అక్కడ వాటర్, సోలార్ ఎక్స్పెరిమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రిన్సిపల్ సార్ దగ్గర మాట్లాడే ప్యారెట్ ఉందని నాకు తెలిసినప్పుడు మన నేచర్లో బర్డ్స్ ఇంపార్టెన్స్ గురించి దీంతోనే మాట్లాడించాలని నాకు అనిపించింది అనమాట. ట్రైన్ చేస్తే చిలుకలు కూడా మాట్లాడతాయని విన్నాను. ఆ అవసరం ఏముంది, భూతాల పవర్ తో దీంతోనే మాట్లాడిద్దాం, ఏమంటావు? నాకు ఈ ప్రెజెంటేషన్ భూతాలు వాటి మాయలతోటి ఏం అవసరం లేదు. అందుకని నువ్వు ఈ ట్వీటుకి దూరంగానే ఉండు. అయినా కూడా ఇది ప్రిన్సిపల్ సార్ చిలుక, అర్థమైందా? ఆహా, భలే పేరు ట్వీటు. ఆహా, అయినా అవసరం ఉంటే నన్ను గుర్తు చేసుకో, నీ ముందు హాజరైపోతాను. ట్వీటు చెప్పు. మనం బ్రేవ్గా ఉండాలి. ఏంటి నీకు ఆకలిగా ఉందా? చూడు, ప్యారెట్స్ ఫేవరెట్ ఫుడ్ మిరపకాయ. హ్యాపీగా తిను. హ్యాపీ, నీళ్లు తీసుకొని రా ప్లీజ్. నేను వెళ్ళి ఏమైనా స్వీట్స్ తీసుకొని వస్తాను. చూసావా, నా అవసరం పడింది కదా. అరే రహస్యం బయటపడింది. ట్వీటు, నిన్ను బాగు చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేనే స్వయంగా పాడైపోయాను. హ్యాపీ, అయ్యో, ఇదేనా హాజరయ్యేది పని పాడు చేయడానికా? అయ్యో పినాకి, కానీ నేను కేవలం అది అదేదో ఊరికే అలా అయింది. ఇదిగో నువ్వు తిను, చాలా స్వీట్గా ఉంటుంది. నా ముద్దుల చిలక, ఇప్పుడు ఏదైనా మాట్లాడి చూపించు. నిద్రపోయావా? ఏం చెయ్యాలి? టైం చాలా తక్కువగా ఉంది, కానీ ఈ చిలకేమో అస్సలు మాట్లాడట్లేదు. దీంతో ఎలా అయినా మాట్లాడించాలి. సరేలే, ఈ లోపు నేను ఏదో ఒక కాస్ట్యూమ్ని కూడా రెడీ చేసుకుంటూ ఉంటాను. ట్వీటు, నువ్వు పినాకిని గెలవనివ్వు, కానీ నేను తనని ఓడిపోనివ్వను. కితకితలు. ట్వీటు, నీకు నేను భూతాల పవర్ ఇస్తాను. నా ప్రియమైన పినాకి పని సులభం అయిపోతుంది. అలాగే ఏమో చెప్పలేం, తను ఆ ప్రైజ్ కూడా గెలిచేస్తాడేమో. చిలకమ్మా, ఇప్పుడు నువ్వు భూతం చిలక అయిపోయావు. ఎక్కడి నుంచైనా వెళ్ళి ఎక్కడి నుంచైనా వచ్చేయగలవు. ఎలా ఫీల్ అవుతున్నావు చిలకమ్మా? అసలు నాకేం జరుగుతుంది? నేను మనుషుల మాటలు మాట్లాడగలను. ఇప్పుడు నేను శబ్దాలు చేసిన అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడగలను. ఇక్కడ భలేగా ఉంది. ఎంత పెద్ద ఇల్లు! సువాసన! పినాకి చూసాడంటే నా బ్యాండ్ వాయించేస్తాడు. చిలకమ్మా, నువ్వు ఎక్కడున్నావు? అయ్యో చచ్చాను. నేను దీన్ని తొందరగా పట్టుకొని తీరాలి. ఈ చిలక నా భూతమాయతో భూతం చిలక అయిపోయిందని ఒకవేళ పినాకీకి తెలిసిందంటే తను నన్ను ఎగరేసేస్తాడు. చిలకమ్మా, నువ్వు భూతం అవడానికి వీల్లేదు. ఆగు, ఇప్పుడే నేను పట్టుకుంటాను. అయ్యో ఇదేంటి? అయ్యో అయ్యో, నా చెయ్యి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అది నాకివ్వు.
ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? అయ్యో హ్యాపీ, నువ్వేదో తేడా చేస్తావు కదా. హ్యాపీ నువ్వు ఆగు, దీని సంగతి నేను చూస్తాను. ఈ రోజు దీని పని అయిపోతుంది. ఈ డాగ్ మధ్యలో ఎక్కడి నుండి వచ్చింది? పారిపో! వావ్! ఇదిగో నీకు అసలు ఏమీ చెయ్యొద్దని చెప్పాను కదా. సారీ, ప్లీజ్ నన్ను తర్వాత తిట్టొచ్చులే. ముందు దీన్ని పట్టుకోవడానికి మాకు హెల్ప్ చేయి ప్లీజ్. ఎగురుతున్న డాగి, అస్థిపంజరం లాంటి హ్యాపీ, భూతాల ఫ్యామిలీ. నేను ఇప్పుడే మీ అందరి గురించి బయటకు వెళ్ళి చెప్పేస్తాను. మీరు పెద్ద భూతాల ఫ్యామిలీ అని. ఏ అందరూ వినండి. హ్యాపీ దీని వెనకాల పరిగెత్తి పరిగెత్తి మనం పార్క్ వరకు వచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది బండారం మొత్తం బయట పెట్టే తీరుతుంది అనుకుంటా. దీని నోరు నేను మూయిస్తాను. పినకి నువ్వు వరి, నేను ఏదైనా చేస్తాను. హ్యాపీ, నువ్వు ఈ బర్డ్కి అసలు ఎందుకు ఇలాంటి పవర్స్ ఇచ్చావు? అన్నీ అర్థం చేసుకొని మొత్తం మాటలు మాట్లాడుతుంది. దాంతో పాటు ఇప్పుడు ఈ భూతాల మాయలు కూడా అవసరం అంటావా? అరే వావ్, మ్యాంగో! ఏ చిలక, మాతో పాటు పద, మేమంతా వివరంగా చెప్తాం. నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు. నాకంతా తెలుసు మీరు భూతాలని. దొంగల బండి వెనక పోలీసులు పడినట్టుగా ఈ చిలుక మన వెనక పడింది. పినాక్యా, నువ్వు ఇలా పార్కులో పరుగులు పెడుతూ ఉంటే మరి ప్రెజెంటేషన్ ఎప్పుడు రెడీ చేస్తావో? సార్, నేను అదే నేచర్ మీద మాట్లాడడం కదా, అందుకనే ప్యారెట్కి నేచర్ మధ్య ట్రైనింగ్ ఇద్దామని. కానీ చిలుక ఎక్కడుంది? కనిపించడం లేదు. అది అసలే ప్రిన్సిపల్ సార్ చిలుక. దాన్నే జాగ్రత్తగా చూసుకో, లేకపోతే సార్ నిన్ను గోడ కుర్చీ వేయించేస్తారు ఇంక జల్లి మరి. అయ్యో సార్ ఆగండి, మీకు తెలుసా వీళ్ళందరూ భూతాలు. వీళ్ళందరూ భూతాలా? పినాకే, ఈ చిలుక ఏం మాట్లాడుతోంది? భూతమా? అయ్యో లేదు సార్, ఇదంతా ఫ్రూట్ అని అంటుంది సార్. అంతే చూడండి, రండి రండి, మీకు మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా తినిపిస్తాను. చిలుక ఆగు, నేను ఇప్పుడే పట్టుకుంటాను. దాన్ని పట్టుకో. హ్యాపీ అరే ఇదేంటి? ఇంకా నేను నిన్ను వదిలిపెట్టను. వదలడానికి ముందు పట్టుకొని చూపించు. భూతాలు భూతాలు ఈ ఫ్యామిలీ. అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అందరూ నేను చెప్పేది వినండి. నేను ఈ బండారం బయట పెట్టి తీరుతాను. ఇదిగో వినండి, వీళ్ళు పెద్ద భూతాల ఫ్యామిలీ. గాలిలో ఎగురుతూ ఎగురుతూ ఈ చిలుక నాకు గాలి అందకుండా చేసింది. కొంచెం నీళ్ళేమని ఇవ్వు. ఈ చిలక తప్పకుండా మన సీక్రెట్ ని తర్వాతైనా రివీల్ చేస్తుంది. ఇక నీళ్లు తాగి నువ్వు అందరి ముందు అస్థిపంజరం అయిపోయావంటే ఇక మన పని అయిపోయినట్టే. ఐడియా, ఇప్పుడు ఈ నీళ్ళు ఇస్తాయి ట్వీటూకి పవర్. ఇప్పుడు ఈ నీళ్లు చేస్తాయి ట్వీటూకి పవర్ కట్. కొద్దిసేపు గేమ్ ని పాస్ చేద్దాం. వాటర్ బ్రేక్. నేను కూడా అలసిపోయాను. సరే సరే. ఏ భూతం, నువ్వు దగ్గరికి రాకు. ఈరోజు చాలా కసరత్తు అయిపోయింది. సూర్య అంకుల్ కూడా ఎప్పుడు ఇంతగా చేయించి ఉండరు. అది సర్లే, కనీసం ఈ చిలుకని పట్టుకోగలిగాము. ఈ చిలుక ఎగిరిపోయింది కాబట్టి ప్రిన్సిపల్ సార్ మనల్ని ఎగరగొట్టేస్తారేమో అనిపించింది నాకు. పట్టేసుకున్నాం, కానీ నేను రేపు క్లాస్లో ఏం ప్రెజెంటేషన్ ఇస్తాను? చాలా చక్కగా రెడీ అయ్యావు పినాకే. నేను కూడా చూడ్డానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను.
నువ్వు నా ముద్దుల ట్వీటుకి ఏం నేర్పించావో అని. ఇప్పుడు వీడే డ్రామాలు ఆడబోతున్నాడు. ఇది నేచర్ మీద ప్రెజెంటేషనా లేక ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్సా? అంటూ, సార్ ప్రతిసారి ఎందుకు ఈ బర్డ్స్ ఇంకా యానిమల్సే మన కోసం పర్ఫామ్ చేయాలి? ఈ రోజు నేనే వాటి కోసం ఏదన్నా చేద్దాం అనుకుంటున్నా. ఏంటి నాన్సెన్స్? ఇది ఈవీఎస్ ప్రాజెక్టా లేక డాన్స్ కాంపిటీషనా? ఏయ్ పినాకి, ప్యారెట్ ని గార్డెన్ లో తిప్పడానికి వెళ్ళినప్పుడు నువ్వెందుకు ఏమీ నేర్పించలేదు? నేను పినాకీకి ఏమైనా సహాయం చేయగలిగితే బాగుండేది. సార్ తనని డిస్క్వాలిఫై చేసేయండి. నిన్న పెద్ద పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళాడు, యూనిక్ ప్రెజెంటేషన్ ఇస్తానని. ఇప్పుడు ఏమీ చేయలేక డాన్స్ చేసి చూపిస్తున్నాడు. Everybody silence please. మనం అయ్యి తీరాలి బ్రేవ్, ఎందుకంటే చెట్లు కొట్టేయడం వల్ల సిచ్యువేషన్ గ్రేవ్. చిలక మాట్లాడిందా? చిలక మాట్లాడింది, చిలక మాట్లాడింది. హే చిలక మాట్లాడింది, చిలక మాట్లాడింది, చిలక మాట్లాడింది. వావ్, ఆఖరికి చిలుకతో మాట్లాడించేసావు. అద్భుతం. మీకు కావాలనుకుంటే గ్రీనరీ మీ చుట్టుపక్కల అందరూ చేయండి. బర్డ్స్ ని, ట్రీస్ ని సేవ్, లేకపోతే మన భూమి అయిపోతుంది గ్రేవ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.